తెలంగాణ జనాలకు నమస్కారములా. మొత్తం మీద మనకు ఎట్లా ఉన్నదంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అనేది ఒకటి, ఈనేది ఒకటి, నడిచేది ఒకటి, నడిపించేది ఒకటి, వెనకాల ఒకటి, ముంగలు ఒకటి. ఏం కథయో గింతగానం ఒకటి 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 అని లెక్క పెడుతున్నాం. ఒకటి రెండు అనుకుంటురా. వస్తున్న పోతున్న ఓ రామశిలుక అని మన సీఎం సాబు ఎంత గట్టిగా చెప్పిండు, ఎంత కసిగా చెప్పిండు, ఎంత ముచ్చట చెప్పిండు. మామూలు ముచ్చట చెప్పిండా? Hey! Hi, hi, hi! Hey, Messi! Come. హలో. Oh! Oh! ఆగో. Oh! Yes! ఫుట్బాలా వాలీబాల్? అవు ఓ మా శామంత్కి ఏమో అయిందిగా. Hey! Messi! వసిని. హాయ్ హాయ్ హాయ్. అవు శామంత్, నువ్వు ఏం ఆట ఆడుతున్నావు? దగ్గర ఫుట్బాల్. ఫుట్బాల్ ఆడుతందుకే దాని కోట్లు పెట్టి ఆయన పిలిపించినవా? ఏమనుకుంటున్నావు? హాయ్ మెస్సీ కమన్. చూసినారులా మెస్సీ అంటుండే కానీ అప్పుడేమో మంచి కసితోటి ఉండే కదా కేసీఆర్ మీద. నీకెందుకు ఫుట్బాల్ ఆడతా ఒక్కొక్కరిని లాగుల తొండలు జొర్రిస్తా. ఆడుతున్నాగా ఫుట్బాల్ ఆడుతున్నావు. అదే ఇక అమ్మా రంగు కూడా అయమన్నదే ఉంది. వాళ్ళతోటి ఆడుతున్నట్టున్నావుగా. ఈ రంగు నీ రంగులన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కథక్కున వారైతునో అయితే చూసినారు ఫుట్బాల్ ఆడుతా అన్నాడు, తొండలు జొర్రగొడతా అన్నాడు. ఒక్కొక్క ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు జైల్లో కట్టిస్తా అన్నాడు. ఏది మెస్సీతోటి ఆడుతున్నావు ఫుట్బాల్? ఒక్క సెకండ్, ప్రెస్ మీట్. ఒక్కొక్కరిని జైల్లో పెట్టిస్తా, అక్కడే డబుల్ బెడ్రూమ్ కట్టించి అందులోనే ఉంచుతా. లాగులల్లో తొండలు జొర్రిస్తా, పాయకాన్లు కడిగిస్తా. ఇక చూసుకో, నన్ను ఎంతకెంత అయితే నన్ను ఆగం చేసిందో నేను కూడా అంత ఆగం చేస్తా. ఒక్కొక్క చూపిస్తా నా తడాకేందో. నువ్వు ఆగం చేస్తాను మంచిగానే ఉంది. నేను అదే అడుగుతున్నాను. నువ్వు ఆగం చేస్తానికి ఈ ఫుట్బాల్ ఆగం చేస్తున్నావు ఏందో అంటున్నా. ముందు ఇలా ఫుట్బాల్ ఆడతా, తర్వాత వాళ్ళని ఫుట్బాల్ ఆడతా. ఇక అన్నట్టే ఉన్నది. ఏమైందా నువ్వు ఎంత లావు చెప్పినావు అంత ముందు. గెలిచినాక ఆయన ఆటాడాట ఒక్కొక్క ఆయన లాగుల తొండలు దొరకొడతా అది ఇది అన్నాడు. ఏది? హలో, తొండలు దొరకొద్దా? అచ్చా పాపం, తొండలు దొరకాలిగా. తొండలు దొరకాలంటే ఊర్ల పోటీ పోవాలి, కొండలు దేవులు ఆడాలి. ఇప్పుడు ఫుట్బాల్ ఆడాలంటే ఇప్పుడు అన్ని ఫుట్బాల్ దొరకాలిగా. ఇప్పుడు నువ్వు నీ మనవాడు ఫుట్బాల్ ఆడుతుందికే ఈ మ్యాచ్ పెట్టినావా? ఎట్లా అసలు మ్యాచ్ వదిలిపెట్టినావు కదా నువ్వు. అసలు మ్యాచ్ వదిలిపెట్టలేదు. ఈ కారు పార్టీ వాళ్ళు అంతా బేకారుగా ఉన్నారు, వాళ్ళ సంగతి చెప్తానా నువ్వే అని ఏం చెప్పినావు? ఈ రేసు కార్ల లోపలికి పంపిస్తా అన్నావు. అవును. కాళేశ్వరంలా లోపలికి పంపిస్తా అన్నావు. ఆయన పెద్ద కేసు ఫోన్ టాపింగ్లు అయితే అయిపోయిందిగా, లోపలికి తోలుతా అన్నావు, కేసులు పెడతా అన్నావు. మళ్ళీ ఇంకా అది ఒకటేనా? ఒకటా రెండా? 10-15 ముచ్చట్లు చెప్పినావు. ఇది చేస్తా, అది చేస్తా, ఆ కేసు పెడతా, ఈ కేసు పెడతా. కేసులు పెడుతున్నావు, ముందరికి పోతలేదు, లోపలికి పోతలేడు. లేకపోతే కేసులు పెడితే నీ లెక్క లోపలికి వచ్చినాక పెద్ద లీడర్ అవుతారని భయపడుతున్నావు. మీ కేటీఆర్ అది కాదు, ప్లాన్ చేస్తున్నా. ఒక్కసారి ప్లాన్ చేస్తే ఉచ్చులా పడితే అసలు మళ్ళీ బయటికి రావద్దు. నువ్వు నీ ఫుట్బాల్ ప్లానే సరిపోతుండే. ఆడ ఫుట్బాల్ ఏడవలుగుతుంది. ఫుట్బాల్ ఆడినంటే మొత్తం దేశం, మన రాష్ట్రం అంతా ఒక్కసారి నా వైపుకు చూపించుకొని అప్పుడు చూపిస్తా ఒక్కొక్కరి ఫుట్బాల్. అప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ అని మెస్సీ కమాన్ మరి కొడుక నిద్రలో కూడా ఇదే కలవరిస్తున్నావు ఇంట్లో మెస్సీ అని. ఆడ మొత్తుకున్నది ఇప్పుడు గ్రౌండ్ లో అదే లొల్లి అవుతున్నది. కాదు, ఇప్పుడు నీకు ఈ ఫుట్బాల్ రోగం ఉన్నది కాబట్టి ఫుట్బాల్ ఆట ఆడిపించినావు. మరి అప్పుడు రంగులేసినమాట, మళ్ళీ ఈ రంగులేసే ప్రోగ్రామ్ కూడా ఏమైనా పెడతావు? అయింది రంగులేసే ప్రోగ్రామ్ మనం కాదు, వేరే ఉంటది కథ. దాన్ని ప్లాన్ చేస్తే వేరే లెవెల్గా ఉండాలి. అర్థమైందా? ఇగో నీకు అర్థం కావట్లే. జైల్లో పెట్టించుడు, వాళ్ళ మీద కసి తీర్చుకున్నంటే మామూలు విషయం కాదు. దానికి ఒక ప్లాన్ ఉండాలి, పకడ్బందీగా అమలు చేయాలి. నీకు అనుభవం ఉంది కదా మంచి. మరి ఓటుకున్నట్ల నన్ను ప్లాన్ చేసిండ్రు, నన్ను అజ్జేసారు, నేను కూడా అట్లే ప్లాన్ చేసి వేస్తే మళ్ళీ బాణం దిగిపోవాలి అంతే. అంటే ఆడ నీకు ఎట్ట జరిగిందో వీడు అట్ట జరుగుతుంది అంటున్నావు. కానీ ఏదో నువ్వు గిచ్చినట్టు చెయ్యి, నేను ఏడిచినట్టు చేస్తా అని లోపల ఒకటే అవుతున్నారో ఏమో. మీరు పోతున్నావో రామశీల్ కానీ మైక్ దొరికితే చాలు, మైకం వచ్చినాక దంచి కొడతావు. అయిపోతట్టే ఉంది కదా పని. అవినీతిని మట్టు పెట్టినట్టే ఉన్నాడు అనిపిస్తుంది. కానీ
నేను ఈ కలర్ పట్టుకొచ్చుకున్నాను నువ్వు అట్లా అనుకుంటున్నావేమో ఆ. లోపల నాకు రగిలేసాక రగులుతూనే ఉంది. కాదు నువ్వు కారులో ఫుట్బాల్ ఆడతా అని ఆడే ఆట ఇదే ఆడుతున్నాగా, ఇగో ఈ రంగు బాల్ తెచ్చుకొని ఫుట్బాల్ ఆడుతున్నావా? మరి ఏమనుకుంటున్నావు? అయ్యో. ఇప్పుడు ఇక్కడ ఆడిన అనుకో అక్కడ తగులుతుంది సెగ. ఆహా. మరి అంతా తెలంగాణ జనం కాదే అనుకుంటున్నారు. ఇంత పొడుగు కోసిన కోతలు కేసులు పెట్టినట్టే పెడతారు, మరి లోపలికి పోలు ఏందన్న నాకు అర్థమైతే లేదు. మరి నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఏందో ఏం అర్థమైతే లేదు తెలంగాణ జనాలకు కూడా నీ ముచ్చట. అర్థమవుతుంది ఆ. చెప్తా. నా ప్లాన్లన్నీ ఎవరికి అర్థం కాదు. ఇగో చూసినావా ఎట్లాంటి టీషర్ట్ వేసుకున్నా? ఎట్లాంటి టీషర్ట్ వేసుకున్నావు? మరి ఇది ఎక్కడిది ఇది? అవును అయ్యా ఈ మన ఏమంటారు చూడు వెనకాల పెద్ద మంది చెప్పిండు, అచ్చనాల బండ మీద మల్లేశో కాలం కచ్చాకాయల ఆడుతుంది రా మల్లేశ అన్నట్టే ఉన్నది నీ ముచ్చటక్కున వారైతును. అరెస్టు చేపిస్తా కేసులు పెడతాడు. కేసులు లేవు, పాసులు లేవు. ఇక మొత్తం ఫుట్బాల్ తెచ్చుకొని తైతక్కలు ఆడుతుంటా కమాన్ మెస్సీ అని ఈ ఆటక్కున వారైతును. జనం ఏమనుకోవాలి ఎటు సంగతి? ఇటైతే నీ కథ అయినట్టే ఉన్నది. మనం మనసు కల్లోళ్ళం. అట్లా ఉట్టిగా ఎందుకు జైల్లో పెట్టిస్తాం చెప్పు? కరుకు హృదయం కాదు మనది. అట్లా వాళ్ళను ప్లాన్ చేసి వాళ్ళకి ఎలా దెబ్బతీయాలో అవన్నీ ఆలోచించుకుంటున్నాం. నిన్ను పెట్టినాడు ఆయన, నా డోర్లు బద్దలు కొట్టినావు, మీ అంతు చూస్తా, మీ లెక్క చూస్తా, మీ పొంతు చూస్తా, గడపరలు ఇస్తవుతా అంటివి కదా. మరి చెప్తాం, అవన్నీ వెనక నుంచి అయితూనే ఉంటాయి. ఇక అందుకనే అంటారు జనాలు, రాజకీయ నాయకులు ఇది ఎట్లుంటుంది అంటే ఇక బయటకోటి లోపటోటి అని నేను అనలేదా? అగో గదే ముచ్చట. ఇక ఇప్పటిదాకా కేసులు అనుకుంటే ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నట్టు ఒకసారి ఆలోచించు తెలంగాణ జనం. ఇన్ని కేసులలో పెట్టి పంపాలి కదా లోపలికి, మరి ఏది ఇప్పటిదాకా దిక్కులేదు దీవు లేదు. హలో కాసేపు ఆడదాం పట్టు. ఎస్, నీ ఫుట్బాల్కో దండం, నీకో దండం. ఓకే సరే, ఏదైనప్పటికీ ఖచ్చితంగా లాగులలో తొండలు జొర్రిస్తా, కేసులు పెట్టిస్తా, జైళ్ళనే డబుల్ బెడ్రూమ్లు కట్టించి అక్కడనే ఉంచుతా, ఒక్కొక్కరి మీద కసి తీర్చుకుంటా. ప్రస్తుతానికి మాత్రం ఫుట్బాల్ ఆడతా. హే మెస్సీ, కమాన్ మెస్సీ, హే హే మనోడా పట్టుకో. అది